నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు జుట్టొస్తుందని శబరిమలలో మహిళల నిషేధమా? పచ్చి బూతు, పచ్చి తప్పు. మహిళలు అక్కడ చిన్న పిల్లలు, రజస్వల కాని ఆడపిల్లలు వెళ్తారు. దీక్ష తీసుకుని వెళ్తారు. అలాగే పీరియడ్స్ అయిపోయి ఇక పీరియడ్స్ రాని మహిళలు, వృద్ధులు కావచ్చు, తర్వాతన పీరియడ్స్ ఆగిపోయిన మహిళలు కావచ్చు, దర్శనానికి వెళ్తారు. క్లియర్ అది. ఎలవ్ చేస్తున్నారు అక్కడ. కానీ మహిళలే నిషేధం అక్కడ, ఇది వివక్ష అంటూ అసలు ఆధ్యాత్మికతతో సంబంధం లేని వాళ్ళు, దేవుడితో సంబంధం లేనటువంటి వాళ్ళు, పూర్తిగా నాస్తికులు హేతువాదులు వేసిన పిటిషన్ల ఆధారంగా మహిళా స్వేచ్ఛ హక్కు పేరుతో సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పు, ఆ తీర్పు ఆధారంగా బలవంతంగా మహిళలను అందులో ప్రవేశపెట్టినటువంటి వైనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన తర్వాత ఆపి స్టే ఇచ్చినటువంటి సందర్భం జరిగింది. ఇప్పుడు దాంతోపాటుగా దేశంలోని వివిధ ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి, ఏమేమి ఉన్నాయో చెప్పండి అంటూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకి ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మొత్తం వీటిని విచారిస్తుందంట. ఇందుకోసం శబరిమల కేసు విచారణ కోసం అని చెప్పేసి ఈ ఏప్రిల్ 7న డేట్ ఫిక్స్ చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. తమ వాదనలను మార్చి 14 సమర్పించమని ఆదేశించింది. అన్ని వర్గాల్ని ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 22 వరకు విచారణ కొనసాగుతుందని చెప్పింది. శబరిమలతో పాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, అన్యమతస్తులని పెళ్లాడే పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లో ప్రవేశం లేకపోవడం వంటి అంశాల మీద కూడా విచారిస్తామని చెప్పింది. టోటల్గా విస్తృత ధర్మాసనం విచారణ చేయబోతోంది.